ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సోమవారం నాడు ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. దయచేసి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించొద్దని ట్రంప్ ఇటు ఇజ్రాయెల్ని అటు ఇరాన్ను కోరారు. దీంతో గత 12 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధం సమాప్తమైంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని సంతోషపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మరోమారు తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఇరాన్ను హెచ్చరించింది. ఇక ఇరాన్ వాదన విషయానికి వస్తే తమ దాడులకు తట్టుకోలేక ఇజ్రాయెల్ తోక ముడిచిందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించిందని తన వాదన వినిపిస్తోంది. ట్రంప్ జోక్యంతో ఎట్టకేలకు తాత్కాలికంగానైనా రక్తపాతానికి బ్రేక్ పడ్డం హర్షించదగ్గ పరిణామమే. ప్రత్యేక కథనంలో ఇరు దేశాల కాల్పుల విరమణకు దారితీసిన పరిణామాల గురించి ఇరాన్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దీనికంటే రెట్టింపు జోరుతో జవాబు ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ పౌరుల ప్రాణాలతో పాటు ఆస్తులతో చెలగాటమాడి ధ్వంసం చేస్తున్నారని ఇరు దేశాలకు చెందిన సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహమ్మద్ రెజా సిద్దికీ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాకముందే ఆయన చనిపోయాడు.
పొగడ్తలతో ముంచెత్తారు. యుద్ధానికి ట్రంప్ ద 12-day వార్ అని తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే ఇరానియన్ ఉన్నతాధికారి ఒకరు కాల్పుల ఒప్పందానికి టెహ్రాన్ అంగీకరించిందని చెప్పారు. అయితే ఇరాన్ విదేశాంగ కాల్పుల ఒప్పందానికి ఒప్పించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో పాటు మార్కో రూబియో, స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ రాయబారులతో ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించారని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. రాజకీయ ఖైదీలను విడిపించాలని విశ్వ ప్రయత్నం చేసింది. అయితే నెతన్యాహు ప్రయత్నం మాత్రం ఫలించలేదు. దీంతో ట్రంప్ అనుకున్న పని అయిపోయింది. ఇద్దరికి బలవంతపు పెళ్లి చేస్తే ఒక పనైపోతుందని భావించాడు. మరి ఈ కాల్పుల విరమణ ఎన్ని రోజుల పాటు సజావుగా సాగుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోనుందా అన్న అనుమానాలు కలుగక మానవు.